గృహార్చన. ఓం నమో వెంకటేశాయ. భక్తి, శ్రద్ధ, దేవుని ఆరాధన మొదలైన ఆచార సంప్రదాయాల కలయికతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీనివాసుని దివ్య వైభవాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లే పవిత్రమైన నూతన కార్యక్రమమే గృహార్చన. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. తిరుమల శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం. స్వామివారు సాక్షాత్తు భక్తుల కష్టాలను తొలగించే దయామయుడు. స్వామివారి దర్శనం మాత్రమే కాకుండా నామస్మరణ, పూజ, సేవ ఇవన్నీ కలియుగంలో మోక్షానికి మార్గం. ఇటువంటి స్వామివారికి గృహార్చన కార్యక్రమంలో ఇప్పుడు అర్చకులు ఏ విధంగా ఆ కుటుంబ యజమానులకు శ్రీనివాసుని పూజను జరిపిస్తున్నారో ఇప్పుడు మనం వీక్షిద్దాం. లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానం ఏ విధంగా చేయాలి? సహజంగా మనం చేసేటటువంటి పూజా పద్ధతి ఎవరికీ కూడా తెలియనటువంటి వారు ఈ పూజా పద్ధతిని చూసినట్లయితే వారు తమ ఇంటి యందు పూజా కార్యక్రమం అనేటటువంటిది చేసుకోవటమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పడం జరిగినది. యజనం అంటే ఒక పూజ లేదు అథవా యాగము అని అర్థం. ఆ యాగం అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది మనం చేయటానికి అశక్యం కాబట్టి ఈ యజనం అనేటటువంటిది కూడా మళ్ళీ రెండు రకాలుగా చెప్పారు. ఒకటి పరార్థ యజనం, రెండవది స్వార్థ యజనం అని. ఈ పరార్థ యజనం అంటే ఏమిటి అని అంటే, దేవాలయానికి మనం వెళ్తాం, దేవాలయంలో ఉండేటటువంటి ఆ మూలమూర్తిని మనం అర్చన చేయడం వలన అనేక పుష్పములతో, అనేక భక్ష భోజ్యాదులతో స్వామికి మనము తృప్తిగా, మనం సంతృప్తిగా, ఏకాగ్ర చిత్తంతో మనం పూజ చేయడం వలన ప్రపంచమంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా శాంతి కలుగుతుంది. అంటే వారికి ఎటువంటి ఈతి బాధలు అనేటటువంటిది ఉండదు. అలాగే రెండవది ఏమిటి అనంటే స్వార్థ యజనం. స్వార్థ యజనము అనంటే తనకు తాను చేసుకునేటటువంటి ఒక పూజా క్రతువు, దానిని స్వార్థ యజనం అంటారు. అది గృహంలో చేసుకోవాల్సినటువంటి క్రతువు. దీనికే గృహార్చన అని కూడా పేరు. ఈ గృహంలో మనం అర్చన చేయడం వలన మనం ఒక స్వామివారిని ఆహ్వానం చేసి వారికి మనం ఉన్నటువంటి పుష్పాదులతోనూ అర్ఘ్యపాద్యాదులతోనూ వారిని పూజించి మనం చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి నివేదించడం ద్వారా మనకు ఉన్నటువంటి పాపమంతా కూడా తొలగిపోయి మన వంశం అనేటటువంటిది వృద్ధి చెంది పుత్రపౌత్రాదులతో సుఖ సంతోషాలతో మనం జీవిస్తాము, అందులో ఎటువంటి సంశయం లేదు అని శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది. అందుకే స్వార్థయజనమని, పరార్థయజనమని. అందులో ఈరోజు గృహార్చన అనేటటువంటి పూజా పద్ధతిని మనం చేసుకోబోతున్నాం. దేవతలో అందరిలో కల్లా విష్ణుమూర్తి అనేటటువంటి వారు చాలా శ్రేష్ఠులు, వారియే ఆద్యులు అని చెప్పబడుతోంది. అందుకే వారి యొక్క అంశనే సాక్షాత్తు ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అందుకే ఈరోజు మనం చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క సహాయ సహకారములతో మనం చక్కగా ఈరోజు మన గృహము యందు మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా పద్ధతి కార్యక్రమం అనేటటువంటిది సాక్షాత్తు ఈ క్షేత్రము యందే, తిరుపతి క్షేత్రము యందే మనం చేసుకోబోతున్నాం. ముందుగా ఏ విధంగా మనం చేసుకోవాలి, అదేవిధంగా గణపతి పూజ, తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా పద్ధతిని మనం చేసుకోబోతున్నాం. హస్తో ప్రక్షాళ్య. ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా మనం రెండు చేతులను కడుక్కోవాలి.
ఆ తర్వాత నీటిని తీసుకొని మనం ప్రోక్షణం చేసుకోవాలి. ప్రోక్షణ చేసుకోండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమనం చేసుకోండి. హస్తో ప్రక్షాళ్యా, చక్కగా మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం అనేటటువంటిది ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఒక పూజా పద్ధతిని మనం ప్రారంభించేటప్పుడు, కార్యక్రమాన్ని మనం ప్రారంభించేటప్పుడు అంతఃశుద్ధి కలగటానికి ఆచమనం అనేటటువంటిది చేసుకోవాలి. స్నానపానాదులు చేసుకుంటే బాహ్య శుద్ధి కలుగుతుంది, అంటే శరీరం అంతా కూడా శుద్ధి కలుగుతుంది. మనకు మనశ్శుద్ధి ఎప్పుడు కలుగుతుంది అంటే ఏకాగ్రచిత్తంగా ఉన్నప్పుడు. రెండవది, మనం ఆచమనం చేసుకునేటప్పుడు ఈ అంతఃశుద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆచమనం అనేటటువంటిది చేసుకోవాలి. ఫస్ట్ భర్త చేయాలి, తర్వాత భార్య చేయాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. రెండు చేతులు కడుక్కోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరగే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండు అక్షతలు తీసుకుని వెనక్కి వేసుకోండి. దీనిని భూతోచ్చాటనం అంటారు. భూతోచ్చాటనం అంటే ఏమిటి అని అంటే, మనకు ఈ పూజా కార్యక్రమం చేసేటప్పుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షస నిబరహణ కొరకు, అంటే ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో దానిని పోగొట్టుట కొరకై రెండు అక్షతలు తీసుకొని వెనకటి భాగంలో వేసుకోవాలి. అది కూడా మంత్రం చెప్పి వేయడం వలన అక్కడ ఉన్నటువంటి రాక్షస నిబరహణ అనేటటువంటిది కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. దానినే భూతోచ్చాటనం అంటారు. రెండు అక్షతలు తీసుకోండి. అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితా, ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాగ్నజ, అపక్రామంతు భూతాద్యా సర్వే తే భూమి భారకా, సర్వేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఆ తర్వాత మనము ఘంటానాదం చేయాలి. ఈ ఘంటానాదం కూడా ఈ పూజా కార్యక్రమంలో రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులంతా కూడా వెలుదురుగాక, ఇక్కడికి దేవతాహ్వానం కలుగుగాక అనేటటువంటి భావన చేత ఘంటానాదం చేయాలి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనము కుంభక రేచక పూరణం అనేటటువంటి క్రతువును, అంటే యోగాభ్యాసంలో చెప్పబడినటువంటి విధంగా మనం చక్కగా గాలిని పూర్తిగా పీల్చుకోవాలి. దాని లోపల కుంభకం పూరణ చేసుకొని కుంభకం చేసుకోవాలి. ఆ తర్వాత దానిని వదిలిపెట్టేయాలి. అలా చేసేటటువంటి పద్ధతిని ఏదైతే ఉందో దానిని ప్రాణాయామం అని పిలువబడుతుంది. అంగుళ్యగ్రైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అక్షతలు తీసుకోండి. ఎడమ చేతి మీద అక్షతలు వేసుకొని కుడి చేయి ఇలా బోర్లించి కుడి తొడ మీద పెట్టుకోండి. ఇటువైపు పెట్టుకోవాలి, ఇటువైపు పెట్టుకోవాలి. దీనిని సంకల్ప ముద్ర అని పిలువబడుతుంది. మనం ఈ విధంగా దీనిని ఉంచుకోవాలి. సహజంగా మనం సంకల్పం ఎందుకు చేసుకోవాలి అంటే, ఈ సంకల్పం అనేటటువంటిది ఫలానా శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే, ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి కృష్ణా కావేరియోహ మధ్యప్రదేశే, కృష్ణా కావేరి రెండు నదులకు మధ్యప్రదేశంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఆ తిరుమల క్షేత్రే ఆది వరాహ క్షేత్రే, అంటే సాక్షాత్తు ఆ తిరుపతి నగరము యందు సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ అరవింద సన్నిధౌ, మేము ఎక్కడ పడితే అక్కడ చేయట్లేదయ్యా, సాక్షాత్తు దేవత బ్రాహ్మణ హరిహరులు, అంటే ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విష్ణువు యొక్క సన్నిధి యందు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క సన్నిధి, వారి యొక్క పాద పద్మముల చెంత మేము ఈ క్రతువును మేము ఆచరిస్తున్నాము. ఇప్పుడు సాక్షాత్తు చూడండి, మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాము అని అంటే, మనం ఒక చోట కూర్చుంటున్నాము అని అంటే కూర్చున్నటువంటి ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంటేనే మనం కూర్చుంటున్నాం. అలాగే ఈ దేవతాహ్వానం చేసేటప్పుడు కూడా ఆ ప్రదేశం అనేటటువంటిది
శుచిగా ఉండాలి. ఆ శుచి ప్రదేశం ఏది అంటే వారు చెప్పబడినటువంటి స్థలం ఏదైతే ఉందో అది ఏ శుచి ప్రదేశం. అందుకే చక్కగా మనం ఏ కార్యక్రమం చేసినా మనం గోమయంతో చక్కగా అలకడం, ముగ్గులు పెట్టడం, ఆ సన్నిధి యందు సాక్షాత్తు స్వామివారి యొక్క సన్నిధి యందు అథవా మేము ఫలానా మా గృహము ఎందే మేము సంకల్పం చేసుకుంటున్నాము అనేటటువంటి భావనతో మనం చేసుకోవాలి. దేవాలయంలో చేస్తే దేవాలయ సన్నిధో చెప్పుకోవాలి, మన ఇంట్లో చేస్తే స్వగృహే అని చెప్పుకోవాలి, లేదు మనం ఎక్కడైనా రెంటెడ్ హౌస్లో ఉంటే వసతి గృహే అని చెప్పుకోవాలి. ఈ విధంగా మనము సంకల్పం చెప్పుకొని ఆ రోజు సంవత్సరము, ఆ రోజు అయనము, ఆ రోజు ఋతువు, మాసము, పక్షము, తిథి, నక్షత్రము, యోగము, కరణం, వీటినన్నిటినీ కూడా మనం ఫలానా రోజు ఫలానా రోజు ఫలానా రోజు మనము ఫలానా 30వ తేదీ 7వ నెల 2025వ సంవత్సరం అని మనం ఎలా అయితే చెబుతామో ఈ శాస్త్రీయమైనటువంటి కార్యక్రమమును మనం ఫలానా రోజు మేము చేస్తున్నాము అనే వైదిక పద్ధతిలో మనం సంకల్పించి సంకల్పాన్ని ఆరంభించుకోవాలి. ఇందులో ఈ సంకల్పంలో కూడా ఈ మనం ఏదైతే ఉందో ఒక యజమాని యొక్క భార్య యొక్క పుత్రులు అథవా పుత్రికలు, వీరి యొక్క విషయాలన్నిటినీ కూడా అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రం అంతా కూడా చెప్పి యథావిధిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ కృతువే ఈ సంకల్ప కార్యక్రమం, మేము ఈరోజు చేస్తున్నాము అని సంకల్పించడం. ఇక మనం యథావిధిగా సంకల్పాన్ని మనం చేసుకున్నాం. శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్యాగ్నేయ ప్రదేశే కృష్ణా కావేర్యోహ మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః దివ్య చరణారవింద సన్నిధౌ యజమానస్య స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణారవింద సన్నిధౌ చ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమాణేన శ్రీ ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ మంగళకర విశ్వావసనామ సంవత్సరస్య శుభనక్షత్రే యోగే భవకరణే ఏవం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ సహకుటుంబస్య. ఇప్పుడు మనం పూజా కార్యక్రమంలో చేసేటటువంటి సంకల్పాన్ని చక్కగా మనం అందరం కలిసి పలుకుదాం, స్వామి కార్యక్రమం చేసుకుందాం అని సంకల్పిద్దాం. చెప్పండి అందరూ కూడా. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం అస్మాభిః కృత జన్మ జన్మాంతరేషు సమస్త పాపక్షయద్వారా అస్మత్ వంశ అభివృద్ధ్యర్థం పుత్రపౌత్ర ప్రపౌత్రాది సమృద్ధ్యర్థం ఉద్యోగే వ్యాపారే చ సానుకూల్య సిద్ధిద్వారా దినదిన ప్రవర్ధమాన అభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన శృతి స్మృతి పురాణోక్త ఫల అవాప్త్యర్థం శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం
प्रीत्यर्थं च यावच्छक्ति ध्यान आवाहनादि षोडश उपचार पूजाख्यं कर्म कल्पोक्त विधानेन करिष्ये तदादौ निर्विघ्नेन परिसमाप्ति अर्थं श्री महागणाधिपति पूजां करिष्ये तदंगा कलश आराधनं च करिष्ये। మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ అనేటటువంటి కార్యక్రమం మనం చేసుకుంటాం. దానికే ఫలానా వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకున్నప్పటికీ కూడా తదంగంగా సర్వవిఘ్న నివృత్తి కొరకై నేను గణపతి పూజ చేస్తున్నాను అని సంకల్పించి ఆ తదుపరి కలశ పూజ చేస్తున్నాను అని సంకల్పించడం జరిగింది. ఇక యథావిధిగా కలశ పూజ చేసుకుందాం. కలశం గంధాక్షతపత్ర పుష్పైరభ్యర్చ్గా హస్తేనాచ్ఛాద్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చదహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆజాन्तు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆ నీటిని తీసుకొని మొత్తం అంతా కూడా ప్రోక్షణ చేయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి, వాళ్ళ మీద అందరి మీద చల్లండి కొద్దిగా. ఆత్మానం చ సంప్రోక్ష్య ఆ పుష్పం పక్కన వదిలిపెట్టేసేయండి. శేషపుష్పం విసృజ్య అన్యపుష్పం నిధాయ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. శ్రీ మహాగణాధిపతగే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతగే నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. 3 సార్లు. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. స్నానం ఆ నీటిని తీసుకొని ప్రోక్షణ చేయండి. శ్రీ మహాగణాధిపతగే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. వస్త్రయుగ్మార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తదంగా శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. తదంగా శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతగే నమః. అథ పుష్పాక్షతైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతగే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అత ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైः ససంయుతః ఆఘ్రేగः సర్వదేవానాం ధూపోऽयं ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతగే నమః. ధూపమాఘ్రాపయామి. తదంగా శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం సాజ్యం త్రివర్త సంయుక్తం మణినాగోచితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రగచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్దోరాద్ దివ్యజ్యోతిర్నమోऽస్తుతే. శ్రీ మహాగణాధిపతగే నమః. ఏకార్తి ప్రత్యక్ష దీపం దర్శయామి.
ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి. అథ నైవేద్యం. ప్రథమాత్మనే నమః, ద్వితీయాత్మనే నమః, తృతీయాత్మనే నమః, చతుర్థాత్మనే నమః, ప్రాణాది పంచభూతాత్మనే నమః, శ్రీమన్మహాగణాధిపతయే నమః. అవసరార్థం నారికేళఖండద్వయం, మధురసఫలాని, కదలీఫలద్వయం చ నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, కరోద్వర్తనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. పూగీఫల తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాగణాధిపతయే నమః. సాక్షాన్ ఉత్తరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. ఇందిరారమణ గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబः స్కందపూర్వజः షోడశైతాననామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో సురైరపి సర్వవిఘ్నచ్ఛతే తస్మై గణాధిపతయే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. పాదమూలే వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ పరికల్పయామి. ఛత్రచామరాజ సర్వోపచారాన్ పరికల్పయామి. అక్షతలు తీసుకోండి. చెప్పండి. అనేన కృత శ్రీ మహాగణాధిపతి యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః తత్సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రీయతాం. ఎటువంటి విఘ్నము లేకుండా మేము చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా సఫలమయ్యేట్లుగా ఆశీర్వదించండి అని ప్రార్థన చేసుకొని మీ పేరు మీ గోత్రం చెప్పి నమస్కారం చేసుకోండి. నమస్కారం అయ్యాక ఉద్వాసన చేద్దాం. అక్షతలు చేసుకొని గణపతి మీద వేయండి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం తు గణాధిప. యత్ర బ్రహ్మాదయో దేవాః తత్ర గచ్చ గణేశ్వర. అవాహిత శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం యథాసుఖం ప్రతిష్టాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ప్రాణానాయమ్య. మమోపాత్త సంస్థ క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంకల్పిత ప్రకారేణ శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినం ఉద్దిశ్య శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాఖ్యం కర్మ కరిష్యే. మీరు ఉద్ధరణతో మీరు పోయింది. ఇప్పటి వరకు కూడా మనం చేయబోయేటటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం యందు ఎటువంటి విఘ్నం లేకుండా ఉండటానికి గణపతి పూజ కార్యక్రమం మనం చేసుకున్నాం. దానికి ముందుగా మనం కలశ పూజ చేసుకున్నాం. కలశ పూజ అంటే సహజంగా మనం నీరు అనేటటువంటిది చాలా తీర్థం అంటే గంగ దగ్గర నుంచో యమున దగ్గర నుంచో కావేరీ దగ్గర నుంచో ఆ తీర్థాన్ని మనం తీసుకొని వచ్చి మనం పూజ చేయాలి. లేదు బావి దగ్గర నుంచి తీసుకొని మనం పూజ చేయాలి. అలా ఏదైనా నది కానీ ఒక తటాకం కానీ ఒక క్షేత్రం దగ్గర నుంచి కానీ మనం తీసుకురాబడినటువంటి నీటితో పూజ చేయాలి అని శాస్త్రం చెప్పబడుతోంది. కానీ ప్రస్తుత కాలంలో అది అశక్యం కాబట్టి ఆ నదీ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ నదీ జలాలన్నిటినీ కూడా నేను ఈ తీర్థంలో నేను మానసికంగా నేను ఆవాహన చేస్తున్నాను అని చేయడం వలన ఆ తీర్థములన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఉంటాయట స్వామివారి యొక్క పూజా కార్యక్రమానికి. అందువలన ఆ తీర్థాన్ని మనం తీసుకొని దాన్ని మంత్రోక్తంగా పూజ చేయడం వలన ఆ పూజ చేసినటువంటి నీటిని మనమంతా కూడా ప్రోక్షణం చేయడం వలన తెచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యం అంతా కూడా ఆ పదార్థం అంతా కూడా శుద్ధి కలుగుతుంది. అంటే పూజార్హం అవుతుంది. పూజ చేయడానికి చాలా అర్హత కలుగుతాయి వీటికి. కాబట్టి అటువంటి విధంగా మనం కలశ పూజ చేసి ఆ నీటిని ప్రోక్షణ చేయడం వలన ఈ ద్రవ్యాలన్నీ కూడా పూజార్హములు అయ్యాయి.
కాబట్టి ఆ తదుపరి మనం యథావిధిగా గణపతి పూజా కార్యక్రమం మనం చేసుకున్నాం. ఇక యథావిధిగా మనం లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని, పూజా పద్ధతిని మనం చేసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమో దేవదేవాయ పూర్వదేవాయ ఖడ్గినే శ్రీవత్సాంకాయ చ నమః పరస్మై పరమాత్మనే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనజాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వసేవిత యత్ర హస్యమిదం పుణ్యం సర్వపాప హరో హరః. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. అస్మిన్ కుంభే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు, కుంభేస్మిన్ సన్నిధిం కురు. అవాహితో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. ప్రసీద ప్రసీద అవాహిత. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సహజంగా మనం ఇప్పటి వరకు ఒక పూజా కార్యక్రమంలో భాగంగా మనం ఆవాహన చేశాం. ఆవాహన చేయాలి అని అంటే ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన తెలిస్తే తప్ప మనం వారిని ఆవాహన, ఆహ్వానం అనేటటువంటిది మనం చేయలేం. కాబట్టి ఆయన ఏ విధంగా ఉంటారు అని అంటే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారం, చాలా నిర్మలమైనటువంటి శాంత స్వభావముతో కూడినటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. భుజగశయనం, అదేవిధంగా భుజగ అంటే ఈ ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడిని పయనం అంటే శయనం, పడుకున్న ఆదిశేషుడు యందు పవలింపు సేవను అందుకుంటున్నటువంటి సాక్షాత్తు స్వామివారు. ఈ విధంగా ఆయనకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నిటినీ కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఆయన ఇంకా ఎలా ఉన్నారట? మేఘవర్ణం అనంటే సాక్షాత్తు మేఘం ఏ విధమైనటువంటి రంగు కలిగినటువంటి వాడో ఆ విధమైనటువంటి వర్ణం కలిగినటువంటి వారు. ఈ విధంగా వారి యొక్క రూపాన్నంతా కూడా, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క రూపాన్నంతా కూడా, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క రూపాన్నంతా కూడా మనం ఒకసారి మనసులో పూర్తిగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఆ తర్వాత నేను మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాను అని చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యానమైంది, ఆవాహనమైంది. ఆ తదుపరి ఆసనం, నవరత్న ఖచ్చితముతో పొదిగినటువంటి ఆసనాన్ని నేను మీకు సమర్పిస్తున్నాను, నన్ను కాపాడు అనేటటువంటి భావనతో మనం ఆసనం అనేటటువంటిది ఇవ్వాలి. దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాశక రత్నసింహాసనం దివ్యం గృహాణ మధుసూదన శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ తదుపరి ఆసనం ఇచ్చాం. ఆసనం ఇచ్చిన వెంటనే వారు కూర్చున్నారు. కూర్చున్నాక మనం ఏం చేయాలి అని అంటే వారికి పాద్యం, పాద్యం అంటే పాదాలకు యోగ్యమైనటువంటి జలముతో పాదాలను చక్కగా మనం కడగాలి. ఆ క్రతువు ఏదైతే ఉందో, ఇప్పుడు సహజంగా ఎవరైనా బయట నుంచి వస్తుంటే మనం ఏం చేస్తాం? కాళ్ళు కడుక్కోండి, పాత్రతో నీరిస్తాం. అలాగే సాక్షాత్తు స్వామివారే వస్తే మనం ఏం చేయాలి అని అంటే మనమే సాక్షాత్తుగా కడగాలి. ఆ క్రతువు, ఆ ఉపచారం ఏదైతే ఉందో ఆ ఉపచారాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. మన భావన ఎప్పుడూ కూడా ఈ విధంగానే ఉండాలి. నేను ముందుగా ఎందుకు చెబుతున్నాను అంటే మీరు ముందుగా తెలుసుకొని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రం. ముందుగా మనం తెలుసుకుంటే అది తప్పు లేకుండా జరుగుతుంది. వాంఛితం కురు మే దేవ దుష్కృతం చ వినాశయ పాద్యం గృహాన భగవాన్ మాతురుత్సంగ సంస్థిత శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీరు తీసుకొని
సాక్షాత్తు స్వామివారి యొక్క ఈ నీళ్ళు మాత్రమే వాడాలి. ఈ నీరు మాత్రమే వాడాలి. సాక్షాత్తు స్వామివారి యొక్క పాదాలు కడగాలి. కడిగినట్లుగా భావన చేసి దాంట్లో వేసుకోవాలి. పాదాలు కడిగేసేయండి అమ్మ. ఆ తదుపరి అర్ఘ్యం అనేటటువంటిది ఉపచారం. అర్ఘ్యము అనంటే ఏమిటి అనంటే సాక్షాత్తు ఇప్పుడు పాద ప్రక్షాళన అయ్యింది, హస్త ప్రక్షాళన కూడా చేయాలి. పాద ప్రక్షాళనకి కేవల శుద్ధ జలం, హస్త ప్రక్షాళన దగ్గరకు వచ్చేసరికి ఆయనకి అర్ఘ్యానికి మనం ఎటువంటి జలాన్ని ఇవ్వాలి అనంటే ఒక ఉద్ధరినితో లేదా ఒక పాత్రతో నీళ్లు తీసుకోవాలి. ఆ నీటిలో గంధం వేసుకోవాలి, దాంట్లో 2 అక్షతలు వేసుకోవాలి, ఒక పుష్పం పెట్టుకోవాలి. దానిని తీసుకొని సాక్షాత్తు ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి నేను అర్ఘ్యాన్ని ఇస్తున్నాను అనేటటువంటి భావన చేత మీరు అర్ఘ్యం అనేటటువంటిది ఇవ్వాలి. ఇది ఏ దేవతకైనా ఈ విధంగా చేయాలి. అది ఇప్పుడు చేసేటటువంటి క్రతువు. కురుష్వమే దయాం దేవ సంసారార్తి భయాపహ దధిక్షీర ఫలోపేతం గృహాణార్ఘ్యం నమోస్తుతే. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆ తదుపరి పాద ప్రక్షాళన చేశాం, హస్త ప్రక్షాళన చేశాం. పాపం అంత దూరం నుంచి స్వామివారు వచ్చారు, ఆయనకు దాహం వేస్తూ ఉంటుంది. ఆయనకు కాస్త మనము మంచి నీళ్లు ఇవ్వాలి. దానినే ఆచమనం అని చెబుతున్నాం. నీరు ఆచమనం చేయడం వలన వారికి దేహతృప్తి అనేటటువంటిది కలుగుతుంది. అది ఒక ఉద్ధరణితో నీరు తీసుకుని కేవల శుద్ధ జలం స్వామివారికి ముఖము యందు నేను ఆచమనం చేయిస్తున్నాను అనేటటువంటి భావన చేత అక్కడ వదిలిపెట్టాలి. నమస్సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహానాచమనం దేవ సర్వలోకైకనాయక. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారికి పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ఆ తదుపరి ఆచమన కార్యక్రమం అనేటటువంటిది జరిగింది. ఆ తదుపరి ఉపచారం ఏమిటి అనంటే శుద్ధోదక స్నానం. స్నానం చేయించాలి. ఆ స్నానము ఏ నీటితో చేయాలి అనంటే నారికేల జలముతో, అంటే టెంకాయ నీటితో మనం స్వామివారికి అభిషేకం అనేటటువంటి కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చక్కగా మనం చేసుకుందాం. ఈ అభిషేక కార్యక్రమంలోనే మనకు పంచామృత స్నానము వస్తుంది. ఇక రకరకాల ఫల సంబంధమైనటువంటి రసాలు, అదేవిధంగా ఇంకా ఏమైనా సరే మన దగ్గర పాలు కానీ లేదు వట్టివేరుతో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి జలం కానీ లేదు ఇతర నదుల నుంచి తీసుకురాబడినటువంటి జలంతోనైనా మనం ఇక్కడ అభిషేకం చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం చక్కగా ఫస్ట్ శుద్ధోదక స్నానం చేసి ఆ తదుపరి పంచామృత స్నానం మనం చేద్దాం. నారికేలోదకం గంగా యమునాది సమన్వితం శుద్ధోదకం గృహానేశ స్నానం కురు యథావిధి. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. నారికేలోదకేన స్నపయామి. పంచామృతం మయానీతం పయోదధికృతం మధు శర్కరాసహితం చైవ దేవత్వం ప్రతిగృహ్యతాం. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. క్షీరేణ స్నపయామి. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. దధ్నా స్నపయామి. మధునా స్నపయామి. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ఆజ్యేన స్నపయామి. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. శర్కరాభిస్నపయామి. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ఫలోదకేన స్నపయామి. మనం ఏ విధంగా అయితే స్నానం చేసిన వెంటనే వస్త్రధారణ మనం చేసుకుంటామో స్వామివారికి కూడా మనం వస్త్ర సమర్పణం చేయడం జరుగుతోంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏదైనా సరే ఆ చెప్పబడినటువంటి ఉపచారములలో ఆ వస్త్రం కావచ్చు, లేదు ఉపవీతం కావచ్చు, ఇంకొక గంధం కావచ్చు, ఏదైనా ద్రవ్యం అనేటటువంటిది మనము సేకరించలేనటువంటి పరిస్థితుల్లో తదర్థం అక్షతాన్ సమర్పయామి అని మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి. మనం ఎలా అయితే పంచాకండువ కట్టుకుంటామో అదేవిధంగా స్వామివారికి కూడా పంచాకండువ మనం సమర్పణం చేయాలి. అది లేకపోతే తదర్థంగా మనము అక్షతలను వేయాలి, పుష్పాదులను వేయాలి. ఈ విధంగా ప్రతి ఉపచారానికి మీరు ఈ విధంగా చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః.
వస్త్రయుగ్మార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ తదుపరి యజ్ఞోపవీతాన్ని సమర్పణం చేయాలి. తప్త కాంచన సంకాశం పీతాంబరమిదం హరే సుగృహాణ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఆ తదుపరి గంధధారణ చేయాలి. గంధము అనంటే పరిమళ ద్రవ్యం ఏదైనాను కూడా స్వామివారికి సమర్పణం చేయాలి. ఆ పరిమళ ద్రవ్యాన్ని ఈ మంత్రంతో మనం చేయాలి. చందనాగరు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాన గోవింద నానాగంధాంశధారయా. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. ఆ తదుపరి అక్షతలను సమర్పణం చేయాలి. అక్షతలు, పుష్పాలు. గోవింద పరమానంద హరిద్రా సహితాక్షతాన్ విశ్వేశ్వర విశాలాక్ష గృహాన పరమేశ్వర. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. సుగంధీని సుపుష్పాని జాజీకుందముఖాని చ మాలతీవ కులాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పాని సమర్పయామి. అథ పుష్పాక్షతైః పూజయామి. ఆ స్వామివారికి మన దగ్గర ఉన్నటువంటి పుష్పాదులతో మనం అష్టోత్తర శతనామము కానీ, అంటే 108 నామములతో అర్చన కానీ, లేదు సహస్రనామ అర్చన కానీ, 1000 నామములతో అర్చన కానీ, లేదు ఆ పైన మనం 10,000 నామములతో, లేదు 1,00,000 నామములతో మన శక్తి కొలది మనం ఎంత కుదిరితే అంత ఆ పుష్ప సమర్పణ, ఆ తులసి సమర్పణం అనేటటువంటిది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారికి చేయాలి. అందులో భాగంగానే ఇప్పుడు ముందుగా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన పూజ అయిన పిమ్మట మనం యథావిధిగా స్వామివారికి అష్టోత్తరనామ పూజ మనం చేసుకుందాం. ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాజై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాజై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాజై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాజై నమః. ఓం పద్మాజై నమః. ఓం శుచగే నమః. ఓం స్వాహాజై నమః. ఓం స్వధాజై నమః. ఓం సుధాజై నమః. ఓం ధన్యాజై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాజై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాజై నమః. ఓం వసుధాజై నమః. ఓం సుధారణ్యై నమః. ఓం కమలాజై నమః. ఓం కాంతాజై నమః. ఓం క్షమాజై నమః. ఓం క్షీరోదసంభవాజై నమః. ఓం అనుగ్రహపరాజై నమః. ఓం బుద్ధగే నమః. ఓం అనఘాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం అశోకాజై నమః. ఓం అమృతాజై నమః. ఓం దీప్తాజై నమః. ఓం లోకశోక వినాశన్యై నమః. ఓం ధర్మనిలజాజై నమః. ఓం కరుణాజై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాజై నమః. ఓం పద్మహస్తాజై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాజై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాజై నమః. ఓం రమాజై నమః. ఓం పద్మమాలాధరాజై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధన్యై నమః. ఓం పుణ్యగంధాజై నమః. ఓం సుప్రసన్నాజై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాజై నమః. ఓం చంద్రవదనాజై నమః. ఓం చంద్రాజై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాజై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాజై నమః. ఓం ఇందుశీతలాజై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాజై నమః. ఓం శుభకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాజై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశన్యై నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాజై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనలజాయై నమః. ఓం వరారోహాజై నమః. ఓం ఏకస్మిన్యై నమః. ఓం వసుంధరాజై నమః. ఓం ఉదారాంగాజై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం శుద్ధయై నమః. ఓం స్త్రైణధౌమ్యాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాజై నమః. ఓం హిరణ్యప్రాకారాజై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాజై నమః. ఓం మంగళాజై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాజై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాజనసమాశ్రితాజై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపత్రవవారణ్యై నమః. ఓం నవదుర్గాజై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శుభాత్మికాజై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాజై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ మహాలక్ష్మీ నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఇప్పటి వరకు లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. ఆ తదుపరి
స్వామివారికి మొట్టమొదటిగా అంగపూజ చేసి ఆ తదుపరి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం మనం చేసుకుందాం. అథాంగ పూజాం కరిష్యే. స్వామిలో ఉన్నటువంటి ప్రతి అంగమునకు కూడా మనం పూజ చేయడం అంటే, ఉదాహరణకి చెయ్యి ఉంది, దాన్ని హస్తములకు నేను పూజ చేస్తున్నాను, ముఖం ఉంది, ముఖమునకు నేను పూజ చేస్తున్నాను, నేత్రములు ఉన్నాయి, నేత్రములకు నేను పూజ చేస్తున్నాను అనేటటువంటి భావనతో ఇక్కడ అంగ పూజ చేస్తూ ఉంటారు. ప్రతి అంగాన్ని కూడా మనము అర్చించి స్వామివారికి అనేక విధములుగా ఉన్నటువంటి పుష్పాదుల చేత, తులసి మాలల చేత మనం పూజ చేయడం వలన స్వామివారు సంతుష్టులవుతారట. అందులో భాగంగానే ఇప్పుడు చక్కగా అంగపూజ మనం చేసుకుంటున్నాం. ఆ తదుపరి యథావిధిగా అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమం మనం చేసుకుందాం. అథాంగ పూజాం కరిష్యే. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలాధీశాయ నమః. ఉల్ఫౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాజకాయ నమః. జానునీ పూజయామి. ఓం పద్మావతీ పతగే నమః. జంఘే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఉరు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాలహృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః. స్కంధౌ పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః. నాసికాం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః. లలాటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య సుందర విగ్రహం పూజయామి. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరగే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. దశాంగం గుగ్గులోపేతం గోఘృతేన సమన్వితం. ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృత. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. త్రిలోకేశ మహాదేవ సర్వజ్ఞాన ప్రదాయక. దీపం దాస్యామి దేవేశ రక్షమాం భక్తవత్సల. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. ఏకార్తి ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం. పండున్నా, ఒక ఫలమున్నా, ఒక టెంకాయ ఉన్నా, లేదు కలకండ అయినా సరే స్వామివారికి నివేదన చేయాలి. ఇంట్లో ఖచ్చితంగా ధూపదీప నైవేద్యాలు స్వామివారికి ప్రతినిత్యము కూడా జరగాలి. అలా ఎవరి ఇంట్లో అయితే జరుగుతుందో వారి ఇంట్లో నిత్యము కూడా అన్నానికి లోటు ఉండదు. పుత్రపౌత్రాదులతో సంతోషంగా సుఖ సంతోషాలతో వారి వంశమంతా కూడా వృద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్పబడుతోంది. సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైః షడ్భిః సమన్వితం. నైవేద్యం తు మజానీతం గృహాణ పురుషోత్తమ. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ భక్ష్య భోజ్య చోష్య లేహ్య సూపమన్నాదికం నైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. కరోద్వర్తనం సమర్పయామి. పునరాచమనీయం సమర్పయామి. ఇప్పటి వరకు మనం నైవేద్యం చేసుకున్నాం. నైవేద్యం చేసుకునేటప్పుడు సహజంగా మనం భోజనం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం, మధ్యలో అప్పుడప్పుడు దాహం వేస్తూ ఉంటుంది, కాస్త నీరు తాగుతాం. అలాగే స్వామివారికి కూడా మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఒక చిన్న గ్లాస్లో, ఆ గ్లాస్ కూడా మనం వాడేటటువంటి పదార్థాలు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. బాగా సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒకసారి చెప్పుకుందాం. మనం తెచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు ఒక అరిటాకైనా వేసి నైవేద్యం పెట్టాలి, ఒక విస్తరాకైనా వేసి నైవేద్యం పెట్టాలని. మనం చేసేటటువంటి పదార్థాలు ఎప్పుడు కూడా పంచలోహాలతో కూడినటువంటి పాత్రలై ఉండాలి.
వాటిలోనే మనం మన ఇంట్లో వాడే దానికి అదే వినియోగించుకోవాలి. మనం పూజా పద్ధతిలో కూడా మనం అవే ద్రవ్యములను మనం వినియోగించుకోవాలి, అదే పాత్రలను మనం వినియోగించుకోవాలి. అట్టి పాత్రలతో మనం నైవేద్యం పెట్టాము. ఇక యథావిధిగా తాంబూలం భోజనం అయిన వెంటనే చక్కగా అరగటానికి మనం అంతా కూడా తాంబూలం మంచి సుగంధం రావడానికి కూడా తాంబూల భక్షణం అనేటటువంటిది చేస్తాం. అదే తాంబూలం స్వామివారికి కూడా చాలా ప్రీతికరమట. ఆ తాంబూల సమర్పణ మనం ఇక చేద్దాం. పూగీ ఫలైః సకర్పూరైః నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. పూగీ ఫల తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. సాక్షాన్ముత్రమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాంతారయామి. ఇందిరారమణ గోవింద గోవింద. హర నమః పార్వతీపతగే. హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇలా ఈ వారం గృహార్చనలో భాగంగా అనేక పూజా విశేషాలను తెలుసుకున్నాం కదా. మరొక గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గృహార్చన